వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఇమ్యూనిటీ అండి, ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు మనకు రావని చెప్తూ ఉంటారు. ఇది వైరస్ల సీజను, అనేక రకాల వైరస్లు వస్తూ ఉన్నాయి. ఇక హెచ్ఎంపీవీ అని కొత్త వైరస్ పేరు కూడా చెప్తూ ఉన్నారు. జనరల్గా మన ఇమ్యూనిటీని మనం స్ట్రాంగ్ చేసుకోవడం ఎలాగా, ఇమ్యూనిటీ మనకి ఎందుకు వీక్ అవుతుంది, సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా వెంకటేష్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, మీరు చెప్పే చిట్కాలు చాలా చక్కగా ఉంటాయి. ఇప్పుడైతే ఖచ్చితంగా అందరికీ అవసరమే. ఇమ్యూనిటీ తగ్గిపోతే వైరస్లు దాడి చేస్తాయి, హెచ్ఎంపీవీ అనేది కొత్త వైరస్ వచ్చింది, ఇలా చెప్తూ ఉన్నారు. ఇమ్యూనిటీ అనేది అసలు ఎందుకు తగ్గిపోతుంది, మరి ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండాలంటే మేము ఏం చేయాలి, ఎలాంటి హోమ్ రెమెడీస్ పాటించాలి అసలు? ఇమ్యూనిటీ తగ్గిపోవడానికి మనం సరి అయిన పోషకరమైన ఆహారం తీసుకోకపోవడమే రీజన్ ఉంటుంది. పోషకరమైన అంటే ఇప్పుడు మనం అంటే మనకి ఇంకా బెటరు ఈ అదర్ కంట్రీస్ కన్నా చూస్తే మనం ఏంటంటే ఎక్కువగా ఉప్పు, రాళ్ళు ఉప్పు వాడతాం, పసుపు వాడతాం, మనం జీరా, వాము ఇవన్నీ వాడతాం, వీటిలో తులసి ఆకులు వాడతాము, ఇవన్నీ వాడతాం కాబట్టి మనకి ఇమ్యూనిటీ కొంచెం బెటర్గానే ఉంటుంది. అంత తొందరగా ఇండియాలో మనకి ఏ వైరస్ వచ్చినా అంత తొందరగా మనం అఫెక్ట్ కాము, దాని గురించి బాధపడిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మనం ఇమ్యూనిటీని మనం పెంచుకోవాలి. అంటే మన ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఒక బీరువాలో ఉన్నట్టుగా దాని లోపలికి ఏదేసి కొట్టినా కూడా పోదు, మనం ఒక ఇనప బీరోలో లోపల ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. సో అప్పుడు మనకి ఏదైనా ఏ వైరస్ అయినా మనకు అటాక్ కాకుండా రివర్స్ వెళ్ళిపోతాయి అన్నమాట. సో దీనికి ఒక చిన్న చిట్కా మా సిద్ధగురు గారు చెప్పారు, ఇది అదే చెప్తాను. ఉసిరికాయతోటి చేసుకునేది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, ఒక 50 గ్రాములు ఉసిరికాయ తీసుకోవాలి, ఓ 100 ml ఉసిరికాయ జ్యూస్ తీసుకోవాలి. 50 గ్రాములే చాలు. ఇది క్వాంటిటీ మళ్ళీ ఎక్కువ అయిపోతుంది, దీని ఒక కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఒక 100 గ్రాములు 50 గ్రాములు ఉసిరికాయ తీసుకొని 100 గ్రాములు ఉసిరి జ్యూసు ముక్కలు ముక్కలు తీసుకొని ఈ ఉసిరికాయని దానిలో ఈ జ్యూస్ పోయాలి. 100 గ్రాములు పోసి ఎండలో పెట్టాలి. ఎండలో ఒక క్లాత్ పెట్టేసి దానిపైన ఎండలో పెట్టామనుకోండి, ఆ జ్యూస్ అంతా దానికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ డే మళ్ళీ పోయాలి 100 ml. అది ఒకవేళ సెకండ్ డేకి ఇంకా లేదనుకోండి, మళ్ళీ వెయిట్ చేసి అది కంప్లీట్గా మొత్తం పీల్చుకున్నాక మళ్ళీ 100 ml పోయాలి. ఇలా 7 times పోయాలి. 7 times పోసి ఈ ఉసిరికాయకి అది ఆ జ్యూస్ అంతా కూడా దానికి పట్టేస్తుంది అనమాట ఈ ఉసిరికాయకి. తర్వాత మనం దీన్ని ఏం చేయాలి అని అంటే, అయిపోయింది 7 days, ఆ తర్వాత ఒక 2 liters వచ్చి ఇది పోయాలి, డిస్టిల్డ్ వాటరే పోయాలి. 2 liters డిస్టిల్డ్ వాటర్ పోసి 1 day అంతా అలా ఉంచాలి మనం. ఉంచిన తర్వాత నెక్స్ట్ డేకి ఏం చేయాలి, అది కూడా కొంచెం పీల్చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత పొయ్యి పెట్టాలి, కట్టెల పొయ్యి పెట్టి మనం మట్టి పాన ఉంటుంది కదా, మట్టి పాత్ర పెట్టాలి. మట్టి పాత్రలో ఈ ఉసిరికాయ డిస్టిల్డ్ వాటర్లో ఉంటుంది కదా, దీన్ని తీసి దానిలో పోయాలి. పోసి పైన ఒక డూమ్ లాంటిది, ఇడ్లీ పాత్రకు ఉంటుంది కదా, డూమ్ లాంటిది గాజుది పెట్టాలి. గాజుది పెట్టేస్తే కింద మనం సగం వెలుగుతూ ఉంటున్నప్పుడు ఆ డూమ్కి ఆవిరి వస్తూ ఉంటుంది అనమాట. సిమ్లో పెట్టి బాగా తక్కువ దీనిలో పెట్టి మనం వెలిగిస్తూ ఉండాలి. ఆ డూమ్లో ఆవిరి పడుతూ ఉంటుంది. ఆ ఆవిరి తీసి ఇంకో పాత్రలో పోసి పెట్టుకుంటూ ఉండాలి. మళ్ళీ అలా అవుతూ ఉంటే ఒక పావంతు ఉండంగా మనం ఆపేసేయాలి. మళ్ళీ మాడిపోకూడదు కాబట్టి పావంతు ఉండంగా ఆపేసేయాలి. లాస్ట్లో ఏం చేయాలి, దీన్ని కూడా తీసి దానిలోనే పోసేయాలి. తీసుకున్నాం కదా, దీన్ని కూడా దానిలో పోసేయాలి. 7 times ఇలాగే ఎవ్రీ డే మనం దీనే చేయాలన్నమాట. ఇంకా డిస్టిల్డ్ వాటర్ ఉంది, డిస్టిల్డ్ వాటర్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఈ కంప్లీట్గా ఆవిరిలో ఈ వాటర్ వస్తూ ఉంటే దాన్ని తీసి మనం సేవ్ చేసుకుంటూ మళ్ళీ లాస్ట్లో దాన్ని కూడా దానిలో నింపేసేస్తూ మళ్ళీ సెకండ్ డేకి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇలా చేస్తూ ఉంటే లాస్ట్లో కొద్దిగా ఉన్నప్పుడు ఆపేయాలి. 7th day 7 days చేయాలి అనమాట. ఈ 7th day వచ్చే ఆవిరిలో వస్తుంది కదా, ఆ వాటర్ని మనం సేవ్ చేసి పెట్టాలి. ఇది వచ్చి ఉసిరికాయ అంటే తమిళ్లో నెల్లి సత్తు కుడి నీరు అంటారు. సత్తు అంటే బలం అన్నమాట. ఉసిరికాయలో వచ్చే బలాన్ని ఇలా తీసుకోవాలట, అప్పుడు మనకి ఇమ్యూనిటీ చాలా బాగా పెరుగుతుందట. సో ఇది మా సిద్ధగురు గారు ఇచ్చిన టిప్ అనమాట. సో చూడ్డానికి కష్టంగానే ఉంటుంది, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి పొయ్యిలు అవి ఉంటాయి కదా, కట్టెలు పొయ్యి చేసుకోవచ్చు, ఏం పెద్ద కష్టమైతే ఏం కాదు. సో ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఈ ఆవిరిలో వచ్చిన వాటర్ ఉంటుంది కదా, ఇది ఒక 2 drops డైలీ, ఎక్కువ అవసరం. స్టోర్ చేసుకోవచ్చు, అది స్టోర్ చేసుకుంటే ఏం పాడు కాదు అది. ఇంకా దానికి మనకి ఏమి ఇదంతా అవసరం లేదు. సో 2 drops వాటర్లో కొంచెం వాటర్ తీసుకోవడం, 2 drops పిల్లర్ తోటి 2 drops వేసుకొని అది రోజు తాగేయడం అంతే.
ఇది ఉసిరికాయలోని అంత బలం అన్నిటిని కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ అన్నీ కూడా దాంట్లో వచ్చేస్తాయి మనకి. సో మనం డిస్టిల్డ్ వాటర్లో వేయడం ఇలాంటి కొంచెం ప్రాసెస్ కొద్దిగా మనకు చూడడానికి కాంప్లికేట్గా అనిపిస్తుంది, కానీ ఒక్కసారి చేయడం మొదలు పెడితే ఏమనిపించదు. ఈ వాటర్ కూడా మనం చేసిస్తున్నాము, మనం చేసిస్తాము. ఈ వాటర్ కూడా అంటే ఇది చాలా ఇమ్యూనిటీకి అవసరం అని సిద్ధగురు గారు చెప్పారు. ఈ రోజుల్లో అందరికి ఇమ్యూనిటీ తగ్గిపోయింది మేడం. మీరు అన్నట్లుగా ఏదో ఒక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. సో పౌష్టికాహారం తీసుకోవడం ఎక్కడా లేదు. జనరల్ గా ఈ జంక్ ఫుడ్ ఇలాంటివి తీసుకోవటము, ఇమ్యూనిటీ తగ్గిపోవడము, ఏ వైరస్ వచ్చినా సీజన్ కి ఏ వైరస్ వచ్చినా సీజనల్ ఫ్లూస్ అనేవి వస్తూ ఉన్నాయి మనకి. కానీ మన ఇండియా ఎంతో బెటర్ కదా. ఇప్పుడు మనం ఉసిరికాయ అని చెప్పగానే చేసుకోవడానికన్నా ట్రై చేస్తారు. లేకపోతే కుర్కుమిన్ ఉంటుంది కదా మనకి, కుర్కుమిన్ కూడా తీసుకోవచ్చు. పసుపులో ఎక్స్ట్రాక్ట్ నానో పార్టికల్ వచ్చి కుర్కుమిన్ అని ఉంటుంది. అది ఒక 3 drops వేసుకొని హాట్ వాటర్ లో వేసేసుకొని దాన్ని తాగినామన్నా కూడా మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో ఇలా చాలా ఉన్నాయి మనకైతే. ఇంకా అబ్రాడ్ పీపుల్ కే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ మనకి చాలా ఈజీ. ఈ నెల్లిసెత్తు కుడి నీరు అంటాం దీన్ని, ఇది మనం చేస్తున్నాము. చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట, కాబట్టి చేస్తున్నాము. 7 days చేయాలి, మళ్ళీ దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో తెలియాలి. ఆ స్టోర్ మామూలుగా మనం గాజు బాటిల్లో పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చేసే ప్రాసెస్ లోనే కొంచెం ఏదైనా తేడాలు వస్తే కష్టం అవుతుంది. అందువల్ల ఇది కూడా మనం అందరికి ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం చేస్తున్నాం. సంక్రాంతికి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, వెయిట్ చేస్తాము. అయితే ఇప్పుడు ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏదైనా ప్రెషర్ పాయింట్స్ ఉంటాయా, లేదంటే ఏదైనా ముద్రాస్ ఉంటాయా, టెక్నిక్స్ ఉంటాయా? ముద్రాస్ అంటే మనం ఈ ముద్ర పెట్టొచ్చు. ఇలా పెట్టి ఈ 2 కూడా దీనికి తగిలించాలి. ఫోకస్ ముద్ర అంటారు. ఇది ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ప్రెషర్ పాయింట్స్ అంటే ఇక్కడ మనం ఇలా పెడతాం కదా, ఇక్కడ ఒక క్రీజ్ వస్తుంది కదా, ఆ క్రీజ్ లో ఇలా 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 ఒక 10 times ఒక 1/2 minute అనుకోండి, ఇలా ప్రెషర్ చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అది కూడా మనం ఒక్కరోజు చేస్తే పెరిగిపోదు కదా, ఇట్స్ డైలీ ఒక పనిగా పెట్టుకుని ఒక మార్నింగ్ లేవగానే ఎలా చేయడం అండ్ ముద్ర ఇది పెట్టడం, అది పెట్టచ్చు. ఇంకొకటి ఎర్త్ ముద్ర. ఎర్త్ అంటే మన రింగ్ ఫింగర్, ఈ థమ్ ఫింగర్ ఇట్లా పెట్టాలి. ఇట్లా పెడితే రాదు మళ్ళీ. దీన్ని ఈ టిప్స్ కలవాలి, ఈ టిప్ కలవాలి. టిప్ కలవడం కన్నా నెయిల్ ఒకదాన్ని ఒకటి చూడాలి. నెయిల్ ఒకదాన్ని ఒకటి చూడదు కదా మేడం? చూస్తుంది, చూడు పెట్టండి, వచ్చిందా? అంతే. ఆ టిప్ కలిసి ఇది వచ్చింది చూడండి. నెయిల్స్ కట్ చేసుకున్నామంటే వస్తుంది. నెయిల్స్ కదా, అందువల్ల నెయిల్స్ కట్ చేసుకుంటే కరెక్ట్ గా టిప్ పడి ఇలా వచ్చేస్తుంది. మనం ఇలా పెడితే ఎన్ని యుగాలు పెట్టినా మనకి ఏమి రిజల్ట్ ఉండవు. తెలియక మనం ముద్రాస్ అంటే అలాగే పెడుతుంటాం. ఇలా పెడుతుంటాం. అందరూ అంతే. అసలు దాని పర్ఫెక్షన్ అనేది కొన్ని ఉంటాయి. మా సిద్ధగురు గారు చెప్తారు. ఇప్పుడు ముద్రాస్ అన్ని కూడా 20 minutes చేసే ఉన్నాయి కదా, అస్సలు 1 second లో చేసే ముద్రాసే ఆయన నేర్పిస్తారు. మనుషులు అంత 20 నిమిషాలు కూర్చొని చేయక్కర్లేదు అంటారు అనమాట. కానీ ఇప్పుడే నాకు పర్మిషన్ లేదు చేయడానికి, చెప్పడానికి. సో కాన్స్టిపేషన్ కి అయితే ఒక ముద్ర ఊజుగానే చెప్తాను. ఇలా ఈ 2 వేలకి మధ్యలో ఇలా మన తంబుని ఇలా పెట్టామనుకోండి, ఇలా పెట్టి తీసేయడమే ఎవ్రీడే. ఎంతసేపు పడుతుంది? ఇలా పెట్టాము, తీసేస్తాం. కాన్స్టిపేషన్ కి లంగ్స్ అన్ని, లార్జ్ ఇంటెస్టైన్ అని రిజువినేట్ అయిపోతుంది. అంతే, 1 minute కూడా పట్టదు అది పెట్టడం తీసేయడం, అంతే. అది డైలీ చేసుకుంటుంటే కాన్స్టిపేషన్కి మంచిది. అలా ముద్రాస్ అంటే మా సిద్ధగురు గారు చెప్పేది 1 minute లో అయిపోవాలి. కూర్చొని ఇలా గంటలు చేయక్కర్లేదు అంటారు అనమాట. ఇలా చేసుకుంటే మనకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఇప్పుడు నెల్లిసెత్తు కుడినీరు అయితే బ్యూటిఫుల్ పెరుగుతుంది. ఇంకా కుర్కుమిన్ కూడా చాలా మంచిది. అయితే మ్యామ్, ఎవరైనా మీ దగ్గరికి పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ కాబట్టి చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. సో ఎవరైనా వస్తే మరి దాన్ని కరెక్ట్ చేయడం అనేది ఉంటుందా? కరెక్ట్ చేయొచ్చు. అంటే కరెక్ట్ చేయొచ్చు అంటే మనకి 5 elements ఉన్నాయి కదా, ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్, వుడ్ అని. దీనిలో వుడ్ ఎనర్జీ మనకి కరెక్ట్ గా ఉండాలి. వుడ్ ఎనర్జీ అంటే నేచర్ లో చూడండి, మనం చెట్లు పెంచాలి అనుకుంటాం. చెట్లు పెంచాలి అనుకుంటే మట్టి కావాలి, సూర్యుడు కావాలి, అండ్ గాలి కావాలి, నీళ్లు కావాలి. ఈ 4 ఉంటేనే మనం ప్లాంట్ గ్రో చేయగలం. సేమ్ వే మన బాడీలో కూడా వుడ్ ఎనర్జీ అనేది చాలా వీక్ గా ఉన్నప్పుడు మనకి ఇమ్యూనిటీ ఉండదు. డెఫినెట్ గా ఇమ్యూనిటీ ఉండదు. ఇమ్యూనిటీ పెంచాలంటే వుడ్ ఎనర్జీ బాగుండాలి. వుడ్ ఎనర్జీ బాగుండాలంటే మిగతా 4 బాగుండాలి. అది మనకేంటంటే మనకి తెలియదు వుడ్ ఎనర్జీ ఎలా ఉంది అన్నది.
సో నాడీలో చూసి వుడ్ ఎనర్జీని కరెక్షన్ చేయొచ్చు. ఎస్, అది ఇమ్యూనిటీ న్యాచురల్గానే పెరుగుతుంది. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. వైరస్ల సీజను ఇది, కొత్త వైరస్లు వస్తూ ఉన్నాయి అలా చెప్తూ ఉన్నారు. హెచ్ఎంపివి పాత వైరసే కానీ ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుందని కూడా చెప్తూ ఉన్నారు. సో వాస్తవం ఏదైనా మనం ఏదైనా వైరస్ బారిన పడకుండా ఉండాలని చూసుకున్నాము. సో ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటే ఇలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురికి ప్రాబ్లం ఉంది, దగ్గు ఏదైనా ఉందనుకోండి, ఒక పర్సన్కి రాదు, అది ఆ తొందరగా మనకి సోకదు. వాళ్ళకి ఇమ్యూనిటీ బాగున్నట్టు లెక్క, అంతే. అలా మనల్ని మనం కాపాడుకోవచ్చు ఇమ్యూనిటీ వల్ల. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.